నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రక్షాబంధన్ కార్యక్రమంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం జిల్లా రీహాబిలిటేషన్ సెంటర్ లో 22 లక్షల రూపాయల వికలాంగుల నిధులు స్వాహా చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతూ దివ్యాంగుల నిరసన ర్యాలీ ఏపీ హంస నంద్యాల తాలూకా కార్యవర్గ సమావేశం శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ కుబేర హోమం ఆళ్లగడ్డ చోరీ కేసులో 4 వ్యక్తుల అరెస్ట్ మున్సిపల్ పార్కు నందలి ఆయుష్ యోగ కేంద్రంలో నేడు సేవా సమితి నిర్వాహకుడు ఆనంద్ గురుజీ ఆధ్వర్యంలో సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు రక్షాబంధన్ కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురుజీ హాజరయ్యారు. వక్తలు భగవాన్ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. ప్రభుత్వము అని పార్టీ కానీ ఆమె చేస్తున్న కృషికి మెచ్చి బాధ్యతలు ఎక్కువగా అప్పగించడంతో బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా ఆ కార్యక్రమాన్ని రక్షాబంధన్ పురస్కరించుకొని ఈ రోజు నుంచి 100 రోజుల వరకు 100 సేవా కార్యక్రమాలు, 100 భజనలు, 100 సత్సంగాలను ఏర్పాటు చేయాలని సంకల్పించడము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్య భిక్షమయ్య గురుజీ గారు మరియు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు,
అలాగే రామకృష్ణ విద్యాసంస్థ రామకృష్ణ రెడ్డి గారు అందరు రావడం, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సహకరించినటువంటి 15 సంవత్సరాలుగా మాకు సహకారం అందిస్తున్నటువంటి లింగం బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామి ఏమైతే చెప్పాడో ఆ బాటలో నడుస్తున్న యోగా సభ్యులకైతేనేమి, సత్సాయి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు ముందు చేసే కార్యక్రమాలు ఏంటంటే వికలాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడము, ట్రైసైకిల్ ఇవ్వడము, కుట్టు మిషన్ల పంపిణీ, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ నవంబర్ 23 వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపల్ పార్కు నందలి ఆయుష్ యోగ కేంద్రంలో నేడు సేవా సమితి నిర్వాహకుడు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు రక్షాబంధన్ కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ హాజరయ్యారు. వక్తలు భగవాన్ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. నా పేరు వడ్డీ వెంకటేశ్వర్లు. నేను గత 16 నెలల నుండి జిల్లా వికలాంగుల పునర్వాస కేంద్రంలో నేను మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు రావాల్సిన గౌరవ వేతనం ఇప్పటి వరకు ఇవ్వకపోగా 22 లక్షల చిల్లర ప్రాజెక్టుకు బడ్జెట్ శాంక్షన్ చేసినా కూడా ఈ అమౌంట్ మీరు పనిచేసిన దానికి కాదు, మీరు జాయిన్ అయినప్పుడు వచ్చిన అమౌంట్ కూడా కాదు. ఇది అసలు మీరు అర్హుల ఎవరు మీరు అడగడానికి నన్ను అని చెప్పి మా యాజమాన్యం, మా ఏడీ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా మీడియా ముఖంగా వీరికి తెలియజేసుకోవడం ఏమనగా, మా వేతనాలు మాకు చెల్లించి ప్రాజెక్టు రన్ చేయడానికి వికలాంగులకు సహాయపడే ప్రోగ్రాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాలలో ఈడీఆర్సీ అని డిస్ట్రిక్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ వచ్చేసి హౌసింగ్ బోర్డు లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్వచ్ఛంద సంస్థ. అందులో రికార్డెడ్ గా వచ్చేసి 6 మంది పనిచేస్తున్నారు. 15 మంది రికార్డు చూపించాడు. 22 లక్షలు స్కామ్ చేశారు. 22 లక్షలు స్కామ్ చేసిందే కాకుండా అక్కడ పనిచేసే 6 మంది జీతాలు కూడా 16 నెలల నుంచి నెలకు 14,500 జీతము ఇప్పటి వరకు ఇవ్వలేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా వికలాంగులే. ఆ వికలాంగుల సొమ్మును సోచేసి వికలాంగుల నిధుల నుంచి వచ్చిన డబ్బును వికలాంగులకే ఇవ్వకుండా ఆ సంస్థ సోద చేసింది. కాబట్టి ఆ సంస్థ పైన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దాన్ని బ్లాక్ లిస్ట్ కూడా పడేయాలి. దాంట్లో కనీసం ఆ సంస్థలో ర్యాంప్ కూడా లేదు ఆ వికలాంగుల సంస్థలో. కాబట్టి దయచేసి ఒకటే కోరుతున్నాం, ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఇక్కడ మొదలైంది, రాష్ట్ర లెవెల్లో కూడా ఉద్యమం మొదలైంది. అదేవిధంగా ఒకవేళ సమస్య ఆమరణ నిరాదేశానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. స్థానిక నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీలో ఒక సంస్థ నిర్వహిస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రము చాలా అన్యాయంగా ఉంది. అందులో 45 బండ్లు ఉన్నాయి. మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మేము బండ్లు కావాలని చెప్పేసి, బ్యాటరీ బండ్లు కావాలని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్ తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ బండ్లు లేవంటారు. కానీ మొన్న అక్కడ బండ్లు ఉన్నాయి. 3 రోజుల కిందటము అవి ఆగ మేఘాల మీద ఒక మీడియాలో కూడా అది కట్టడం జరిగింది. అక్కడ బండ్లు వానకు నాని గాలికెండి అని అది వార్త వచ్చిందనే ఉద్దేశంతో పై స్థాయి అధికారులు ఇమీడియట్ గా నవజీవన్ అయ్యలూరి పాఠశాల మెట్టలో తరలించారు. దానికి కారణం ఏమి? ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ మార్చున్నారు. అంటే బండ్లు అమ్ముకుంటారా, లేకపోతే మీరు ఇక్కడ న్యాయం చేయరా? ఆ సొసైటీ మొత్తం ఫ్రాడ్. అక్కడ సొసైటీ నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఇస్మాయిల్ కూడా ఒక్క రోజు కూడా అక్కడ రావడం లేదు. కానీ కోట్లాది రూపాయలు ఈ రోజు వికలాంగుల సొమ్ము స్వాగ చేస్తున్నారు. దయచేసి ఆ సొసైటీని ఇమీడియట్ గా బ్లాక్ లిస్ట్ పెట్టాలా, లేకుంటే మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని చేస్తూ ఉన్నాము. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గల డిఐఎస్ భవనం నందు శనివారం ఏపీ హంస నంద్యాల తాలూకా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు రఘుబాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్, ఏపీ హంస ఆత్మకూరు తాలూకా అధ్యక్షులు కరుణాకర్, కోయలకుంట్ల తాలూకా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాలూకా కార్యవర్గ సభ్యులను, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. జిల్లా అధ్యక్షులు రఘుబాబు, ఏపీ హంస నంద్యాల తాలూకా నూతన అధ్యక్షులు వరప్రసాద్ మాట్లాడుతూ ఏపీ హంస అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయాలని, సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైద్యారోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్టు సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నటువంటి వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు
100% శాలరీని అమలు చేయాలని, సచివాలయంలో పనిచేయు ఏఎన్ఎంలను వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకుని రావాలని ప్రభుత్వాన్ని కోరారు. సభ్యుల యొక్క సమస్యల కొరకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తాలూకా అధ్యక్షులుగా వరప్రసాద్, తాలూకా కార్యదర్శిగా సర్వర్ భాష, తాలూకా సహాధ్యక్షులు రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కిరణ్, సంయుక్త కార్యదర్శిగా రామసుబ్బమ్మ ఎన్నిక కాబడినట్లు జిల్లా అధ్యక్షులు రఘుబాబు ప్రకటించారు. సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఏర్పడినటువంటి పాత బాడీలో ఒకరు చనిపోవడము, ముగ్గురు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడము, అదేవిధంగా ఒకరు వ్యక్తిగత కారణాల వలన హంసాశోధనలో పనిచేస్తాను కానీ యాక్టివ్గా పనిచేయలేను నేను అని వారి యొక్క విన్నతి మేరకు మనం కోఆప్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య అబ్జర్వర్గా మన ఏపీ హంస రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్ గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ఈ కోఆప్షన్ జరుగుతుంది. ఈ కోఆప్షన్ అనేది సభ్యుల యొక్క సమ్మతితో ఎవరైనా కానీ మేము అసోసియేషన్ కొరకు స్వచ్ఛందంగా పనిచేసి అసోసియేషన్ యాక్టివిటీస్లో పాల్గొంటామని ఎవరైనా యాక్టివ్గా ఉంటే కూడా మేము అవకాశం కలగజేస్తాము. అదేవిధంగా ప్రతి సభ్యుడు వచ్చేసి సంవత్సరానికి 25 రూపాయలు మెంబర్షిప్, 3 సంవత్సరాలకు 75 రూపాయలు మెంబర్షిప్ తీసుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అసోసియేషన్లో ప్రాథమిక సభ్యత్వం ఉంటుందో మన యొక్క సమస్యల కొరకు మనము నాయకత్వాన్ని నిలదీయడానికి మనకు హక్కు ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మనకు అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ కార్యవర్గ సభ్యులుగా అంటే తాలూకా ప్రెసిడెంట్ నుంచి ట్రెజరర్ వరకు 17 మంది వీరు మాత్రం ఉన్నటువంటి సభ్యులు 2000 రూపాయలు శాశ్వత సంద అంటే మనం నేను జిల్లా ప్రెసిడెంట్ కావాలంటే ఫస్ట్ ప్రైమరీ మెంబర్షిప్ 25 రూపాయలు తీసుకోవాలి సంవత్సరానికి. అదేవిధంగా నేను యాక్టివ్ మెంబర్షిప్ 2000 రూపాయలు తీసుకుంటే నేను ఇక్కడ నేను కర్నూలులో ఉన్నాను, కర్నూలు తాలూకా ప్రెసిడెంట్ కానీ తాలూకా ఆఫీస్ బేరర్ ఉండడానికి ఉండొచ్చు, జిల్లా కార్యవర్గంలో ఉండడానికి ఉంటుంది, అవసరం అనుకుంటే రాష్ట్ర అధ్యక్షులకు కూడా మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. మనం ఎప్పుడైతే నాయకత్వం వహించాలంటే తప్పకుండా కంపల్సరీ యాక్టివ్ మెంబర్షిప్ అనేది క్రియాశీలక శాశ్వత సభ్యత్వం అంటారు దాన్ని. మన బైలాస్లోనే ఉన్నది. అదేవిధంగా మొన్న ట్రాన్స్ఫర్స్ లో కూడా చూశారు ఎంత ఇబ్బందులకు గురై మనం ఈ రోజు మన అసోసియేషన్ ఈ విధంగా చేసుకుంటున్నాము. వాస్తవంగా చెప్పాలంటే మనకు 2015లో హంస అసోసియేషన్ అనేది రిజిస్టర్ బాడీ కాబడినది. 2015 నుంచి 24 వరకు పోరాటం చేసి 2024 మార్చి 6వ తారీఖున మన అసోసియేషన్ కు రికగ్నేషన్ ప్రభుత్వ గుర్తింపు పొందింది. శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ధన వాస్తు రూపేణ ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఆలయంలో ఉదయం లక్ష్మీ కుబేర హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మీ కుబేర హోమం మరియు వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో భాగంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆలయ అర్చకులచే పంచామృత అభిషేకం నిర్వహించి అమ్మవారిని వస్త్రాలు, పూల మాలలతో విశేషంగా అలంకరించడం జరిగింది. అభిషేకం తదుపరి 108 తామర పూలు మరియు తేనెతో లక్ష్మీ కుబేర హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తాదులచే సామూహిక వరలక్ష్మి వ్రతం తరువాత అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించి అర్చకుల కుటుంబ సభ్యులు, మహిళలకు వాయనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జరిగిన చోరీ కేసులో 4 వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం చోరీ జరిగిన 4 రోజుల్లోనే దొంగతనం కేసును ఛేదించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆళ్లగడ్డ పట్టణంలో ఈ నెల 2న హుస్సేన్ రెడ్డి వీధిలో బొడ్డుగాల సంజీవరాయుడు ఇంట్లో దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పట్టణ పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. చోరీ కేసులో గ్యారెలు సంతోష్, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, గుండకుంట్ల వరలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 1,27,500 రూపాయల నగదు, 3 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి వరలక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు దొంగతనానికి పాల్పడ్డ నిందితురాలు వరలక్ష్మి బాధితులైన సంజీవరాయుడుకు సమీప బంధువు కావడం విశేషం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ బాబు తెలిపారు. కేసును త్వరగా ఛేదించి నిందితులను త్వరగా అరెస్టు చేసినందుకు కృషి చేసిన ఆళ్లగడ్డ పట్టణ పోలీసులను నంద్యాల జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణా అభినందించారు. ఆళ్లగడ్డ పట్టణం హుస్సేన్ రెడ్డి వీధిలో మొన్న 2వ తారీఖు సాయంత్రం బొడ్డుగాళ్ల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు 7:30 నుంచి 9:30 మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో మనం అహోబిలం బైపాస్ రోడ్ టీవీఎస్ఆర్ గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు, బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్, కంపమల్ల, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, వీళ్ళు ముగ్గురు కూడా కంపమల్ల వేలుకుంట్ల మండలం చెందిన వాళ్ళు. అదేవిధంగా గుండకుంట్ల వరలక్ష్మి ఆళ్లగడ్డ అవునే. సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనం ఈ గుండకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాల సంజీవరాయుడు సొంతం అన్న కూతురు. అంటే కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వర్క్స్ అవుతాడు. ఈమెకి ఈ గ్యారోళ్ల సంతోష్ తో మామూలు దూర బంధుత్వం పరిచయం ఉంది. సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో ఇతను వరలక్ష్మి డబ్బుల గురించి కొంచెం ప్రెజర్ చేస్తా ఉండేవాడు కావాలని చెప్పేసి. దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు, బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది. అతను కంపమండలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయలకుంట్లో మరియు మన దొడ్డిపాటిలో కూడా కొంచెం హౌస్ బ్రేక్ ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. సో అతని ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోష్ ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్ ఇల్లు చూపెడతాడు. తర్వాత సంతోష్, విజయభాస్కర్ కలిసి అక్కడ రక్తి నిర్వహించి ముందు రోజు, సో ఆ రోజు ఏదైతే 2వ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు పగలగొట్టి బీరువా కూడా పగలగొట్టి బీరువాలోంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి 1,27,500 రూపాయలు. తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము, 2 జతల బుట్ట కమ్మలు, 2 జతల సాధారణ కమ్మలు, ఒక బంగారు గొలుసు, మొత్తం సుమారు 3 తులాలు. సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షాబంధన్ కార్యక్రమంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం. జిల్లా రీహాబిలిటేషన్ సెంటర్ లో 22 లక్షల రూపాయల వికలాంగుల నిధులు స్వాహా చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతూ దివ్యాంగుల నిరసన ర్యాలీ. ఏపీ హంస నంద్యాల తాలూకా కార్యవర్గ సమావేశం. శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ కుబేర హోమం. ఆళ్లగడ్డ చోరీ కేసులో 4 వ్యక్తుల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.